అట్లయితే అందరికంటే చిన్నవాడు, అందరికన్నా తక్కువగా చూడబడినవాడు, ఒక మాటలో చెప్పాలంటే తృణీకరించబడినవాడు తన కుటుంబాల్లో. అయితే దేవాది దేవుడు దావీదును హెచ్చించి సింహాసనాన్ని ఎక్కించిన తర్వాత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. దేవుని సన్నిధిలో కూర్చుండంటండి. మనుషుల మెప్పు కొరకో, మనుషుల ఘనత కొరకో ఆ పని చేయట్లేదు, లేకపోతే అందరి ముందు కాదు. దేవుని సన్నిధిలో కూర్చునంటే ఇట్ వాజ్ 1-on-1. దేవుడు తనంతే. దేవుడు మనమే కూర్చున్నప్పుడు మన ఒరిజినల్ సిట్యువేషన్, మన ఒరిజినల్ మాటలు బయటకు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషుల ముందు కొన్ని చెప్పాలనుకున్న చెప్పము, కొన్ని మనం దాచుకుంటామేమో, కానీ దేవుని ఎదుట కూర్చున్నప్పుడు మన హృదయంలో ఉన్న వాస్తవమైన అనుభవాలు, వాస్తవమైన తలంపులు బయటకు వస్తూ ఉంటాయి. దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని అతను చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. లార్డ్ హూ